రేవంత్ రెడ్డి గారు ఒక్క క్షణం ఈ విషయం గురించి ఆలోచించారు. మీరు హైడ్రా పేరుతోటి సామాన్యుల ఇండ్లను కూలగొడుతుర్రు. అది వాళ్ళు అక్రమంగా నిర్మించుకోవచ్చు, లేదంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనొచ్చు, లేదంటే ఏదో ఒక రకంగా వాళ్ళు కష్టపడి ఆ ల్యాండ్ తీసుకొని వాళ్ళకి తెలియకుండా అసలు పర్మిషన్ ఇచ్చినోడిని అనాలి. వాళ్ళకి తెలియకుండా అక్కడ నిర్మాణం చేపట్టి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని నిర్మాణం చేపట్టి ఇన్ని రోజుల తర్వాత సడన్గా తీసేస్తే వాళ్ళు రోడ్డు మీద పడుతుర్రు. నిజంగా వాళ్ళకి ఏదైనా వసతులు చూపించి తర్వాత మీరు ఈ పనులు చేస్తే బాగుంటుంది. మీరు ఎంత గొప్ప పని చేసినా కూడా సామాన్యులు బాధపడితే మాత్రం దానికి ప్రయోజనం ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారని నిజంగా మరి ఇంకొన్ని చోట్ల చేసే ముందు ఇలాంటి అక్రమ కడ్డాలు కూల్చేసే ముందు ఆ ప్రజలు ఏ విధంగా తీసుకున్నారో, అది ఎంత కష్టపడి ఆ ఇండ్లు కట్టుకున్నారో ఆలోచించి వాళ్ళకి తగిన న్యాయం చేసిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఒక్క క్షణం ఆలోచించేది. గొప్ప పని ఎంత గొప్ప పని చేసినా సామాన్యుడు కన్నీరు పెట్ట